పలికిన పాటకి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పులకించిన కాలపు ఒడిలో పురి విప్పినదో స్వర పుష్పం, చిరునవ్వుల వీణలు నీటి వినిపించినదో నవరాగం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం. హ్యాపీ న్యూ నవిచ్చలి విన్నానులే నీవన్న మాట. నా కోసమే వస్తావని కట్టానులే కలలతోట. అనువనువు నిన్ను తడిని చూపులకి ఎంత మహిమో, అనుక్షణము నిన్ను పిలిచే ఎదవులకి ఎంత సుఖమో. ప్రియా 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 ప్రియా. మనసులో ఉన్నది ఓ మాట, తెలుపనా కమ్మగా ఈ పూట. ప్రియా ప్రియా. హుల్లల్ల హుల్లల్ల హుల్లల్లా హుల్లల్లా. చిరుగాలితో కబురంతిన బైబే ఆ పప్పుల డబ్బా అందుకో ఆ ఆయిల్ డబ్బా వండితే గిన్నెలట్టుకు రావాలే ఊరంతా. బైబే అది రింది అని బైబే బాగుంది అని అంతా లొట్టలేలుకు తింటారే ఫుడ్ అంతా. వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ ఏదైనా గుమ గుమలాడాలంటే నీలా వండాలే. పొట్లకాయల పప్పేయి చామ దుంప కలిపేయి, పప్పు చారట్టావంటే నోరే ఊరి చావాలిలే. బైబే ఆ పప్పుల డబ్బా అందుకో ఆ ఆయిల్ డబ్బా వండితే గిన్నెలట్టుకు రావాలే ఊరంతా. బైబే అది రింది అని బైబే బాగుంది అని అంతా లొట్టలేలుకు తింటారే ఫుడ్ అంతా. ముందే కోసి పెట్టుకున్న ముక్కలు బాగా వేగించేద్దాం. టొమాటోస్ ఆనియన్స్ అందులో వేసేద్దాం. ఉప్పు కారం బాగా వేద్దాం. అవి వస్తది తగ్గించేద్దాం. ఒంటికి చాలా మంచిది కదా పసుపు చల్లేద్దాం. అది చింతపండు కొంచెం కలుపుకొని పావు గంట లేపు మగ్గించేద్దాం. చాలా టైమే ఉంది మరి ఇప్పుడు చేద్దాం. రావే పక్కకు పోయి గట్టి గట్టిగా వాటేలుకుందాం. బైబే ఆ పప్పు
పుల్ల డబ్బా అందుకో ఆ ఆయిల్ డబ్బా పండితే గిన్నెలట్టుకు రావాలే ఊరంతా బెంగళూరు వంకాయలో బెండకాయలేద్దాం కరకరవే పుడు చేద్దాం ఏమంటావే జీడిపప్పు శనగపప్పు అదో కప్పు ఇదో కప్పు. To all Power Academies Wealth Credit Team Star Director and our leaders in Novotel Hotel Vijayawada New Year celebrations. Special thanks to my great mentor Nayan sir couple, great coach Rajesh sir couple and each and one and all. 365 రోజులు. అలాగే మనకి కొత్తగా ఇచ్చింది ఏంటంటే చూడండి 8760 గంటల్ని, అలాగే 5,25,600 నిమిషాలు ఇచ్చింది. మరి దీన్ని మన విజన్ కోసం 2025కి మనం అద్భుతంగా ఉపయోగించుకోవడం కోసం, మన యొక్క టీంని మనం అద్భుతంగా డెవలప్ చేసుకోవడం కోసం, అలాగే పవర్ అకాడమీలో మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడం కోసం ఉపయోగిస్తామని నా ఉద్దేశం. మీరేమంటారు? థ్యాంక్ యూ. సో విజన్ 2025 ఈ రోజు ప్రోగ్రామ్ కి ఉద్దేశం అదే, మీట్ ది మై మెంటర్ అండ్ మై కోచ్. మై మెంటర్ నాగేంద్ర సార్ అండ్ ఫ్యామిలీ, మై కోచ్ రాజేష్ సార్ అండ్ ఫ్యామిలీ. వారితో ఒక మంచి డిన్నర్ ఏర్పాటు చేసుకోవాలని, సార్ లంచ్ ఏర్పాటు చేసుకోవాలని 2000 అంటే ఎగ్జాక్ట్ 1 year క్రితం నేను తీసుకున్నాను. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈరోజు మరి ఏదైతే ఇన్వైట్ చేశానో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా తరఫున ఒకసారి నుంచి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. వారికి నా ఎస్ వాస్తవంగా మన బిజినెస్ మనం సెలెక్ట్ చేసుకున్నాం మన కళలు నెరవేర్చడానికి. ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళే ఈ బిజినెస్ సెలెక్ట్ చేస్తున్నారు. సో ఇది డ్రీమర్స్ బిజినెస్ అని చెప్తారు రాజేష్ గారు ఎప్పుడు కూడా. మరి నాకు డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవడంలో ఒక్కొక్కటిగా నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాను. ఎక్కువగా ఆలోచించాను. అనుకున్న దాన్ని ఎక్కువసేపు ఆలోచిస్తా కూర్చొని టైం వేస్ట్ చేసుకోను. చెప్పాలంటే అనుకోవటం, ఇంప్లిమెంట్ చేయడం. అంటే ఇంప్లిమెంట్ చేయడం వల్ల నాకేం జరిగిందంటే అది అవునో కాదో తెలుస్తూ ఉంటుంది. సపోజ్ మనం ఏ ప్రయత్నం చేయకుండా ఆలోచిస్తా కూర్చున్నాం అనుకోండి, కాలం అయిపోతూ ఉంటుంది వయసుతో పాటు కదా. సో అప్పుడు ఆలోచించే చేద్దామన్న ఏజ్ అయిపోతుంది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 99లో నేను 10 లక్షలు సంపాదిస్తే నాకైనా ఉపయోగపడుతుందా? ఉండదు. మీకైనా అంటే నాకైనంటే. ఎస్ఆర్నో. సో ప్రయత్నపూర్వకంగా మనం చేస్తా ఉంటే మిస్టేక్స్ జరుగుతాయి, నో ప్రాబ్లం, లెర్నింగ్. సో నేర్చుకుంటా వస్తున్నాను. ఏదైతే పొరపాట్లు నేను చేశానో దాని నుంచి మళ్ళీ నేను చేస్తున్నాను. అలాగే ఏదైతే తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తున్నానో సార్స్ ద్వారా, అలాగే పవర్ అకాడమీ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా, అలాగే కంపెనీ ట్రైనింగ్స్ ద్వారా నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్కి నేను అటెండ్ అయ్యాను. ఎస్, నేను ఫస్ట్ నుంచి అంటాను మీ అందరికీ కూడా, మనందరికీ కూడా తెలిసి ఏంటంటే ఈ బిజినెస్లో మనం బరువులు మోసేది ఏం లేదని, బండరాలు కొట్టేది, రోడ్లు వేయాల్సింది ఏం లేదని. ఏముంది? ఓన్లీ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్. ఎస్ ఆర్ నో? సో నేర్చుకోవడం, నేర్పించడం, మీటింగ్స్ నేర్చుకోవడం, నేర్పించడం, ఇన్స్పైర్ అవ్వడం, ఇన్స్పిరేషన్ తీసుకోవడం, ఇన్స్పిరేషన్ ఇవ్వడం కదా. 2 పనులు ఉంటాయి ప్రతిసారి. సో సక్సెస్ అవ్వడం కోసం వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వడం, సక్సెస్ అయిన వాళ్ళని చూడడం, మనం ఇన్స్పైర్ అవ్వడం. ఎస్ ఆర్ నో? ఇదే కదా పని. ఇది కష్టమా ఈజీనా? కష్టమా? ఎస్, ఈజీ పని చేయడానికి మనం కనుక ఆలోచిస్తా కూర్చుంటే మరి పెద్ద విషయాలు ఎలా సాధిస్తాం? అది నాకు అనిపించింది 2025లో నేను తీసుకున్న బలమైన నిర్ణయం. అది ఇంత ఈజీ పని చేయడానికి కూడా మనం ఇంకా ఆలోచన చేస్తుంటే, ఇంకా వెనకబడితనాన్ని కనుక మనం ప్రదర్శిస్తూ ఉంటే ఏంటి మన ఆలోచనలు ఎక్కడికి ముందుకెళ్తాయి, మనం ఏం సాధిస్తామని చెప్పేసి నాకు ఒక డౌట్ వచ్చింది. 34 ఏళ్ళ జాబ్లో 34 ఏళ్ళుగా జాబ్ చేస్తూ నేను ఎన్నోసార్లు అనుకునేవాడిని ఏం సాధించాను అని. సో 34 జాబ్గా నేను ఖచ్చితంగా సాధించింది పెద్దగా ఏం లేదు. నా ఇద్దరు పిల్లలు చదివించుకోవడానికి మనతో ఉపయోగపడింది అంతే. ఉండడానికి తినడానికి ఏ రోజు లోటు లేదు. గాడ్ గ్రేస్ వెనకాల పేరెంట్స్ ఇచ్చింది కానీ, అలాగే జాబ్ పరంగా నాకు వచ్చింది కానీ లోటు అయితే లేదు. అంటే నేను పెయిన్తో రాలేదు, బిజినెస్లో ఒక ప్యాషన్తో వచ్చాను.
సో నాకు ఏదైతే నచ్చిందో, నాకేం నచ్చింది, ఏం నచ్చిందంటే నేను హ్యాపీగా ఉండడానికి ఏదైతే హెల్త్ కావాలో, అలాగే వెల్త్ కావాలో, సాటిస్ఫాక్షన్ కావాలో అవన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయని అనిపించింది. ఫస్ట్ సార్ నాకు ఆ స్లైడ్ నచ్చింది. ఎస్, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాను. సార్ నన్ను అదే గమనించాను. నాకు హెల్త్ కేర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని గమనించి అదే పాయింట్ మీద ఫోకస్, అది కూడా నేను ఫోకస్ చేసుకుంటూ వచ్చాను. ఎస్ ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ నాకు ఈ విజన్ 2025 అనిపించింది ఏంటంటే యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్స్ గా మనం హెల్తీగా ఉండడానికి ఏం చేయాలో ప్రతిసారి ఆలోచించాలి. అది ఈ సంవత్సరం నేను ప్రతి ఒక్కరి విషయంలో నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి విషయంలో అది ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఏం చేయాలో అది కూడా ఒక ప్లాన్ లో ఉంది, నేను చూపిస్తాను సార్ మీరు. ఎస్ ఫ్రెండ్స్, సో ఇలా నేను చెప్పినట్టు మనకున్న ఈ టైంని హ్యాపీగా గడపడానికి మనకి ఏదైతే 2025 చేసిన దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తాను. మనందరికీ ఇక్కడ ఒక సమానమైన అవకాశం ఇచ్చింది, మనమందరం దీన్ని క్వాలిటీగా ఉపయోగించుకునే అవకాశం ఇచ్చింది ఈ 2025. అందరికీ సమానమైన కానీ ఎస్, ఈ టైంని మనం ఉపయోగించుకొని మనం అద్భుతాలు చేద్దాం. ఏంటంటే నేను జనరల్గా సార్ అడుగుతాను, మీరు ఎవరిని చూసి పోటీ పడుతున్నారని. నో, నేను వాస్తవంగా ఎవరి మీద జెల్సీ పడను, పోటీ అంతకడ పడను. నేను పడేది నా మీదనే, నా మీద నాకు గట్టి పోటీ ఉంది. నిన్న కన్నా నేను ఇవాళ ఎంత కొంత మెరుగైనా లేదా సార్ చెప్తూ ఉంటారు, 1% అయినా మీరు కొత్త విషయాలు నేర్చుకోండి, ఇంప్లిమెంట్ చేయమని. సో 1% రోజు మెరుగైతే నెలలు ఎంత అవుతాం? 30% అవుతాం. ఎస్ అన్నో, రోజుకో కొత్త విషయాలు నేర్చుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. రోజుకో కొత్త విషయాలు నేను నేర్చుకోవడం, దాన్ని ఆచరణ తీసుకురావడం నేను చేస్తున్న పని. అదే నేను కూడా ఇంకా కంటిన్యూ చేయదలుచుకున్నాను. ఎవర్ అండ్ ప్రాసెస్, లెర్నింగ్ ఈజ్ ఎవర్ అండ్ ప్రాసెస్. సో ఈ నేర్చుకున్న దాంట్లో నేనేమనుకుంటానంటే ఫస్ట్ సార్ కూడా అనుకుంటాను నాయన సార్తో, సార్ నేను మీ బిజినెస్ నా వాటా అంటాను. ఎప్పుడు అదే క్యాలిక్యులేట్ చేస్తాను సార్తో. జస్ట్ నేను 0.01% స్టార్ట్ అయ్యింది ఈ బిజినెస్. ఈ బిజినెస్ లో నేను స్టార్ట్ చేయడం నాయన సార్ పే అవుట్ 1,90,000. సో అక్కడి నుంచి నేను స్టార్ట్ అయింది. సార్ నాదంతా 3,300 రూపాయలతో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. 110 రూపాయలు అకౌంట్లో పడింది. అప్పుడు కూడా మీరు చాలాసార్లు అన్నీ ఉంటారు, 110 రూపాయలకు ఎక్కువ తక్కువ అని. ఎక్కువ తక్కువ 110 రూపాయలకు ఎక్కువ తక్కువ అనేది ఎక్కువే. సో యాజ్ ఏ వెల్త్ టీమ్ గా అందరూ మనం ఎక్కువ అంటాం, ఎందుకంటే నా ఆలోచన మీ ఆలోచన ఒకటే కాబట్టి. కానీ చాలా మంది ఏమంటారు, చాలా తక్కువ అంటారు. ఎస్ అన్నో, ఏమి దానికి అడిగి 110 రూపాయలు కూడా ఎక్కువ స్టార్ట్ చేస్తాను. నేను నా వాటాను పెంచుకుంటూ వచ్చాను. ఇవాళ చూడండి, దరిదాపుగా నా వాటా పవర్ అకాడమీలో, ముఖ్యంగా చెప్పాలంటే చూడండి, వీరిద్దరితో మధ్యలో నా మాట ఉంది. ఇప్పుడు మళ్ళీగా ఎలా మొదలైందంటే జస్ట్ ఒక 2 లక్షల రూపాయలు నేను ఈజీగా తీసుకోవడం అలాగే నేర్చుకున్నాను. అలాగే పవర్ అకాడమీ చూడండి, ఒక 6 లక్షల పాయింట్ 7 లక్షల పాయింట్ చేస్తుంటే నేను ఒక 2 లక్షల పాయింట్ రీచ్ అవడానికి మన టీం అందరి కృషితో ఇవాళ 2 లక్షల పాయింట్ అంటే ఆల్మోస్ట్ 30%. సార్ 30% 50%, 30 కేవలం 30 వచ్చాం. మన ఈ సంవత్సరం టార్గెట్ 50%. బిజినెస్ లో 50% వాటాకి రాబోతున్నాం. అలాగే చూడండి, ఈ సంవత్సరం మన టీమ్స్ రాబోయే టీమ్స్ అయితే మన 20,845 నిన్నటికి. కానీ ఈ రెండుకి డిసెంబర్ నాటికి 60,000 మంది టీమ్ సైజ్ కాబోతున్నాం మనం. సో జీపీపీ కూడా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 2 lakhs పీవీ జరుగుతుంది. దాన్ని 3 times చేద్దాం. చేయొచ్చా? ఈజీ అంటే కదా? సాధ్యమా? సాధ్యమే. 6 లక్షల పీవీ టార్గెట్ పెట్టుకుని వచ్చేద్దాం. నేను అంతే చేస్తున్నాను. ఎస్, యాజ్ ఏ నా టీమ్ మెంబర్స్ గా మనందరూ కోఆర్డినేషన్ తో 6 లక్షల పీవీలు జీపీవీగా ప్లాన్ చేసుకుంటున్నాం. అలాగే పవర్ ఆఫ్ విజువలైజేషన్, వీటన్నిటికీ ఒకటే కారణం విజువలైజేషన్. సో ఏం కావాలో, ఏం పొందాలనుకుంటున్నామో ఎప్పటికప్పుడు ఆలోచించడం, మానసికంగా సిద్ధపడటం, కోరుకోవడం. ఎస్, ది టెక్నిక్ ఆఫ్ విజువలైజేషన్. ఇది ఎవరికైతే ఉందో ఎస్ ఏ డ్రీమర్స్ అందరికి ఉంటుంది. ఆల్రెడీ డ్రీమర్స్ అందరికీ ఈ యొక్క టెక్నాలజీ ఉంది. మనం విజువలైజ్ చేస్తున్నాం ఆల్రెడీ. చూడండి, నేను ఏదైతే విజువలైజ్ చేస్తున్నానో అది ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ గా రియాలిటీ వస్తుంది. మనసులో అనుకున్నదే మనం చేస్తాం. ఎస్ అన్నో? ఎస్, ఇక్కడ రావాలనుకుంటేనే వచ్చాం మనం, అవునా కదా? ఎస్, కాబట్టి ఈ విజువలైజేషన్ టెక్నిక్ అనేది ఎప్పుడు మనకి ఇంప్లిమెంట్ అవుతానే ఉంటుంది.
సో నేను స్విట్జర్లాండ్ వెళ్ళినా అనుకుని మనం థాయిలాండ్ వెళ్ళినా రేపు కమింగ్ 3 కంట్రీస్ వెళ్తున్నా కూడా బికాస్ ఆఫ్ విజువలైజేషన్. వెస్టేజ్ లో ఏదైనా డబ్బు సంపాదిస్తున్నాం, విజువలైజేషన్. హెల్త్ పొందుతున్నాం, విజువలైజేషన్. ఎస్ ఆర్ నో? మనం మెంటల్ గా ఏదైతే ఆలోచిస్తా ఉంటామో, మనకి ఏవైతే కావాలని కోరుకుంటా ఉంటామో, అది వచ్చినట్టుగా ఫీల్ అవుతామో, అదే విజువలైజేషన్. విజువలైజేషన్ మనకు తెలియకపోవచ్చు. వాస్తవానికి ఇప్పటి వరకు మనం ఏదైతే పొందామో అదే విజువలైజేషన్. ఏదైతే పొందలేదో మీరు విజువలైజ్ చేయలేదు. ఎస్ ఆర్ నో? ఇప్పటి వరకు ఏదైతే విజువలైజ్ చేసామో అది పొందాం. ఏది పొందలేదో అది ఇంకా మనం విజువలైజ్ చేయలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సపోజ్ విజువలైజేషన్ చాలా మందికి అర్థం కాకపోవచ్చు. నేను చేస్తున్నానా, నాకు అసలు విజువలైజేషన్ తెలుసా అనుకుంటాం కదా. బట్ విజువలైజేషన్ అంటే అదే ఇందా నేను చెప్పింది ఏంటంటే ఇది ఇప్పటి వరకు మనం పొందింది అది విజువలైజ్ అయ్యే ఇక్కడికి మనం కొత్తగా అయ్యాం. చూడండి, మీరు ఇంటికాడ బయలుదేరినప్పుడు నిన్న మొన్న కూడా రావాలని బలంగా ఎవరైతే నిర్ణయించుకున్నారో వాళ్ళు ఇచ్చారు. ఎస్ ఆర్ నో? ఎవరైతే అనుకోలేదో రాలేదు, ఎవరైతే విజువలైజ్ చేసుకోలేదో వాళ్ళు రాలేదు. Am I right? Yes, sir. So everything is visualization. సో మనం ఏది పొందాలనుకున్నా కూడా అదే చేయాలి. మనం సంవత్సరం అంతేనా, మనకి ఏది పొందాలనుకుంటామో అది విజువలైజ్ చేసుకోవాలి. సో చేసుకుందాం. సో నేను సిద్ధార్థ్ సింగ్ గారి దగ్గర బాగా నేర్చుకున్న ఒక అద్భుతం ఇది. సో మీకు 10 lakhs అంటూ ఉంటారు ఆయన. సో విజువలైజ్ చేసుకుంటే అది అవుతుంది. సో నాకు అవుతా, నో డౌట్. చూడండి, వాస్తవానికి ఈ విజువలైజేషన్ దేని మీద ఆధారపడింది అంటే బిలీఫ్ లెవెల్స్. ది లెవెల్ ఆఫ్ బిలీఫ్, సెల్ఫ్ బిలీఫ్. మన మీద మనకు నమ్మకం. అప్లయన్స్ సపోర్ట్ లేదు, లేకపోతే సిస్టమ్ సపోర్ట్ లేదు, కంపెనీలో ప్రొడక్ట్స్ లేవు, స్టాక్ పాయింట్ అది లేదు, ఇది లేదు, నాకు అవైలబిలిటీ లేదు అనేది నో. సో అందరికీ సమానమైన అవైలబిలిటీ ఉంది. చూడండి, సక్సెస్ అవుతున్న వాళ్ళకి అదే స్టాక్ పాయింట్స్, సక్సెస్ అవుతున్న వాళ్ళకి అదే అవైలబిలిటీ. చెప్పాడు కదా, అదే టైం అందరినీ. ఎవరైతే క్వాలిటీగా చూస్తున్నారో, ఎవరైతే దాన్ని నమ్మకంగా వాడుకున్నారో, వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేస్తున్నారో, విజువలైజ్ చేసుకున్నారో, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉందో వాళ్ళకి మాత్రమే అద్భుతాలు జరుగుతున్నాయి. ఎస్ ఆర్ నో? మరి సెల్ఫ్ బిలీఫ్ ఎలా డెవలప్ అవుతుంది? ఎలాగా? చూడండి, సెల్ఫ్ బిలీఫ్ ఎవరికైతే లేదో అతని గాడ్ మీద కూడా నమ్మకం అంత బాగా ఉండదంటారు. ఎందుకని? దేవుడిని నమ్మాలి కదా, అంటే నమ్మకం అలవాటు అవ్వాలి కదా. సో ఈ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి స్వామి వివేకానంద దీన్ని బలంగా చెప్తాడు. ఎస్, మీరు మిమ్మల్ని నమ్మనంత వరకు దేవుడు కూడా నమ్మలేరంటాడే. సో మన మీద మనకు నమ్మకం పెంచుకోవాలి వద్దా? పెంచుకుంటే ఆటోమేటిక్ అద్భుతాలు జరుగుతాయి. సో యూనివర్స్ లో అన్ని సమానంగా ఇచ్చాడు భగవంతుడు. తీసుకోవడం అన్నది తేడా ఉంది. గౌతమ్ బాలి గారు అందరికి ఇస్తా అన్నారు. ఎస్ ఆర్ నో? సో తీసుకోవడంలోనే సక్సెస్ ఉంది. మన మీద మనకి నమ్మకం పెంచుకుంటే తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎస్ ఆర్ నో? సో తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఇక్కడ మనం వాస్తవానికి హెల్తీగా ఉండాలంటే ముందు అసలు చూడండి, మనకి హెల్త్ అనేది చూడండి, హెల్త్ బాడీ హెల్తీ మైండ్ అంటాం. మైండ్ కనుక హెల్తీగా ఉందనుకోండి, అంటే వెల్తీ అంటే అర్థం ఏంటంటే సంపూర్ణత, సమృద్ధి. మన మనసు సమృద్ధిగా ఉంది. సో బాడీ కూడా అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మనసు సమృద్ధిగా లేదు, బాడీ సపోర్ట్ చేయదు. ఎస్ ఆర్ నో? సో చూడండి, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పుకోవడానికి ప్రధాన ఉద్దేశం అదే. సో దానికి మన వెస్టేజ్ కాదు, మనకి ఇండియా నుంచి స్టార్ట్ అయిన ఒక స్లోగన్ అది. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని ఎలా తెలుస్తుంది? ఫిజికల్గా హెల్తీగా ఉన్నాడా, మెంటల్గానేనా? సొసైటీ కూడా, సొసైటీతో మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సంఘంతో మనం ఎలా వస్తున్నాం, చుట్టూతో ఉన్న మన బంధువులు మిత్రులతో మనం ఎలా ఉన్నాం, మన అప్లయన్స్తో మన డౌన్లైన్స్తో మనం ఎలా ఉన్నాం, ఇది కూడా మనకి చూడండి. హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, నాట్ ఏ merely the absence of disease or infinity. చూడండి, చాలా మంది రోగం లేకపోవడమే లేకపోవడమే హెల్త్ అంటున్నారు. ఏం రోగం? శరీరానిగా మనసుగా? మనసుకి. మరి శరీరానికి ఎస్ ఎలా అనుకునేది అది. కానీ ఇండియా మాత్రమే నిరూపించింది దీన్ని. సొసైటీతో మనం ఎలా ఉన్నాం? ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మీ అందరికీ తెలుసు టీం వర్క్. టీం వర్క్ అంటే ఎవరితో చేయాలి? టీం వర్క్ మనం ఎవరితో చేస్తాం? మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మన పరిచయాలతో మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ర్యాపో మెయింటైన్ చేస్తాం. అలాగే మనకు వచ్చిన టీంతో మనం ఎలా ర్యాపో మెయింటైన్ చేస్తున్నాం, వాళ్ళతో మనం ఎలా బాండ్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ ఇంపార్టెంటే కదా.
మరి క్రియేట్ చేసుకున్నాం వద్దా? దాన్ని ఈబిఈ అంటారు. ఏమంటారు? ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సమాజంతో మనం కనెక్టివిటీ బాగుంటాం. నేను కస్టమర్ కేర్ అండ్ రిలేషన్స్ మీద 1 year డిప్లొమా చేశాను. నాగేష్ సార్, రాజేష్ సార్ అండ్ నేను ముగ్గురు చేసిన ఒక అద్భుతమైన ఒక ట్రైనింగ్ 1 year పాటు తెలుసా మీకు? నెలకి 2 రోజులు ఇలాంటి ఒక సెమినార్ కాన్ఫరెన్స్ లో ప్రతి నెల 2 రోజులు చెన్నై వెళ్ళేవా. చాలా విషయాలు నేర్చుకున్నాం. వాటిలో చిన్న పార్ట్ నేను మాట్లాడుతున్నాను. ఎస్, సో మనం సొసైటీతో ఒక బాండింగ్ ఉండాలి. అది ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళ పెద్ద టీమ్స్ ఫామ్ అవుతాయి. ఇది బిజినెస్ ఇస్ ఏ టీమ్ వర్క్. ఎస్ ఆర్ నో? ఒక్కరిగా బయట ఎవరు సక్సెస్ కాలేకపోయాం బికాస్ ఆఫ్ టీమ్ వర్క్. 3 generations పాటు మనకి ఇన్కమ్ వస్తుంది ఒక్క 3-4 ఏళ్ళు కష్టపడాలంటే. సో ఆల్రెడీ 2 ఏళ్ళు ఎక్స్ట్రా తీసుకున్నాం. 2 years పైన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు దీంట్లో? 2 years పైన ఆల్మోస్ట్ ఒకరిద్దరు మాత్రమే, కొంతమంది మాత్రం 1 year లో. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మొత్తం మనం ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం. చాలా సక్సెస్ చూసాం, ఫెయిల్యూర్ చూసాం. ఎస్ ఆర్ నో? సో టీమ్స్ వచ్చినాయి పడిపోయి చాలా మంది, అవునా కదా? బట్ మనం మాత్రమే నిలబడ్డాం. ఈ నిలబడడం చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ మనం ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? మీరు క్రమంలో ఉంటే ఎంతమంది కావాలంటారు? ఎంతమంది కావాలి? మనం చాలు. టీయూసీ కావాలంటే ఎస్. సో మనం నిలబడాలి హెల్తీగా వెల్తీగా. సో అప్పుడు ఎప్పుడైతే నిలబడాలో దానికి ఆటోమేటిక్గా మనకి జరుగుతూ ఉంటుంది. 1 by 1 వస్తూ ఉంటుంది, యాడ్ అవుతూ ఉంటారు. మనం అంటే నిలబడి ఉంటేనే. ఎస్, అయితే మనం టీమ్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి జ్యోతి గారు వచ్చిన ఫ్రెండ్స్ ని అలాగే రిలేటివ్స్ ని మనం కనుక సక్సెస్ చేయాలి అంటే, మనకు వచ్చిన టీమ్ ని మనం సక్సెస్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు హెల్తీగా ఉంచాలి. సో టెస్ట్ మనీస్ ఏంటి మనకి ఇక్కడ? చాలా మంది టెస్ట్ మనీస్ ఏంటి? సార్ నేను పలానా దానికి జాయిన్ అయ్యాను. సార్ మీరు ఎందుకు జాయిన్ అయ్యారంటే ఏం చెప్తున్నారు అందరూ? మేడం మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? హెల్త్ కోసమే. చాలా మందికి హెల్త్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు కూడా దీంట్లో ఎందుకు వస్తున్నారు? అక్కడ లక్షలు కట్టిన వాళ్ళ హెల్త్ ఇక్కడ వస్తుంది. ఎస్ ఆర్ నో? మనం హెల్త్ ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదిస్తాం. సో దానికి హెల్త్ కేర్ వర్క్షాప్స్ ఈ సంవత్సరం మరింత పెంచుకుందాం. గతంలో ఇప్పుడు 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో జరిగే ఒక ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవ్రీ మంత్ ఆల్ సెంటర్స్, మనకి ఏదైతే పవర్ అకాడమీ సెంటర్స్ ఉన్నాయో మన టీమ్స్ మీరు ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ లాస్ట్ టైం BWS ఎంతమంది అటెండ్ అయ్యారు? ఇక్కడ ఉన్నవాడు సార్ అందరూ హ్యాండ్ రైజ్ చేయాలి. ఎవరెవరు అటెండ్ అయ్యారు? ఎస్. ఇంకా కొంతమంది అంటే బిలో స్టార్ డైట్ ఉన్నారు, వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ నుంచి మన పని ఏంటి అంటే హెల్త్ కేర్ వర్క్షాప్ రెగ్యులర్ గా కండక్ట్ చేద్దాం. ప్రతి సెంటర్లో వీక్లీ సెమినార్లో మనకు తెలిసిన హెల్త్ టిప్స్, అలానే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే మనం చూసి బాడీ ఎనలైజర్ ఒకటి కొనాలని అందరూ కూడా కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా తక్కువ కాస్ట్ ఉందని కేవలం 1400 రూపాయలకి బాడీ ఎనలైజర్ వస్తుంది. మన ఫిజికల్ ఏజ్ ఏంటి, మన రియల్ ఏజ్ ఏంటి, మన BMI ఎంత, ఇది తెలుసుకోవడం ద్వారా హెల్తీగా ఉండడానికి ప్రధాన కారణాలు అవుతాయి. సో దాన్ని నేర్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు అంటే నేను అనుకుంటున్నాను దాన్ని మీరు ఎవరైతే అనుకున్నారో వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేయొచ్చు. సో 20 మంది హెల్త్ కేర్ ట్రైనర్స్ తయారయ్యారు అన్న. ఆల్రెడీ గతంలో కొంతమంది 12 మంది, అంతా 32 మంది ఆల్రెడీ మన టీంలో హెల్త్ కేర్ ట్రైనర్స్ ఉన్నారు. 30 సెంటర్స్ లో మనం చేయగలుగుతామా లేదా? ఖచ్చితంగా. సో హెల్త్ కేర్ వర్క్షాప్స్ రెగ్యులర్ గా రైట్. సో హెల్త్ కేర్ వర్క్షాప్స్ రెగ్యులర్ కండక్ట్ చేసుకోవడం ద్వారా చూడండి ఆటోమేటిక్ గా మనకి లాస్ట్ టైం మొన్న 16-17 తారీఖులో 20 మంది నాతో పాటు అటెండ్ అవ్వడం జరిగింది. చాలా విషయాలు నేర్చుకున్నాం. అప్డేటెడ్ వెర్షన్స్, సో కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్ అన్నిటి మీద మనకు అవగాహన వచ్చింది. ఏమంటారు? సో ఎవరికైనా సరే ఆరోగ్యాన్ని అందించడంలో మన యొక్క పాత్ర, మన చుట్టాలకి, ఫ్రెండ్స్ కి, తెలిసిన వ్యక్తులకి, మన డౌన్ టీమ్ కి అందరికీ కూడా హెల్తీగా ఉండడానికి కావాల్సిన నాలెడ్జ్ మనం ఇవ్వచ్చు. అది నాకు అర్థమైంది. దాంతోపాటు మరి ఇంకా మనం చేయాల్సింది ఏంటి అంటే బ్యూటీ కేర్ వర్క్షాప్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం, గతంలో కొన్ని చేసాం. ఇక్కడి నుంచి ప్రతి నెల రెగ్యులర్ గా బ్యూటీ కేర్ వర్క్షాప్స్ కండక్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? కంపెనీ ఫోకస్ పెట్టింది బ్యూటీ మీద, హెల్త్ మీద, అలాగే అగ్రి మీద. సో అగ్రికల్చర్ వర్క్షాప్స్ అన్ని చోట్ల ప్రతి నెల అన్ని సెంటర్స్ లో మనం ఆల్రెడీ అగ్రికల్చర్ ట్రైనర్స్ లో చాలా మంది అయ్యారు. మన టీం పవర్ కూడా అదే. ఎక్కువ మందికి అగ్రికల్చర్ మీద బాగా టచ్ ఉంది, హెల్త్ మీద బాగా టచ్ ఉంది, కొంతమందికి బ్యూటీ మీద కూడా ఉంది. సో మూడు కోఆర్డినేట్ చేసి కంపెనీ ఇచ్చిన 450 రకాల ప్రొడక్ట్స్ ని సెల్ఫ్ యూజ్ చేసి ప్రమోట్ చేస్తే మరి మనకు అవుతుందా లేదా? సక్సెస్ ఏం కావాలి? ప్రొడక్ట్ నాలెడ్జ్. సక్సెస్ ఏం కావాలి? టీమ్స్.
కదా. ప్రొడక్ట్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని సెల్ఫీ చేయడం ద్వారా హెల్తీగా ఉండడం, అలాగే షేర్ చేయడం ద్వారా మనం హెల్తీగా ఉండడానికి, మన యొక్క నాలెడ్జ్ టీంని బిల్డ్ చేయడానికి కారణం అవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఏదైతే డ్రీమ్ పెట్టుకోవచ్చు మనకి టీం ఫామ్ అయ్యాక కదా, అవ్వడం కోసం డ్రీమ్ పెట్టుకోండి. నాకు పెద్ద టీం కావాలని డ్రీమ్ పెట్టుకోండి, విజువలైజ్ చేయండి. మీకు ఎంత పెద్ద టీం కావాలో, ఎంత క్వాలిటీ టీం కావాలో మీరు విజువలైజ్ చేసుకోండి. ఆటోమేటిక్గా 1 by 1 వస్తూనే ఉంటాయి. నేను బిల్డ్ చేస్తున్నాను ఒక సామ్రాజ్యాన్ని, 20,000 మంది సామ్రాజ్యాన్ని. రేపు బిల్డ్ చేయబోతున్నాను. మనం బిల్డ్ చేయబోతున్నాం. మరి ఎంతమందితోనే 20,000 మంది చేస్తే మనందరూ కలిసి ఎంత చేయొచ్చు? 60,000 మంది అవుతుందా లేదా? ఎస్ అవుతుంది. సో ఇక ఒక్కొక్క కళ మీకు కూడా నెరవేరుతుంది. మీరు ఏదైనా కళ పెట్టుకోండి. నేను కళ పెట్టుకున్నాను 2021లో మా ఆవిడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని పెట్టుకున్నాను. అయిందా లేదా? ఎగ్జాక్ట్ 1 year. సో లాస్ట్ ఇయర్ అనుకున్నాను ఇక్కడ ఒక సెమినార్ చేయాలని, అయ్యిందా లేదా? సో అనుకోండి, విజువలైజ్ చేసుకుంటే ప్రతిదీ అవుతుంది, అందరికీ అవుతుంది. సో 2025 నాటికి మరి చూస్తే మనకి ఏదైనా పెట్టుకోవచ్చు. అలాగే సారీ రాంగ్ పడింది. 2000 ఎస్ చూడండి, మనకి ఈ ట్రైనింగ్స్ కంప్లీట్ చేసుకొని మంచి నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా మంచి యాటిట్యూడ్ ఆల్రెడీ ఉంది మనకి. కాబట్టి ఇక్కడ ఉన్నారు పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే మన టీంలో ఉన్నారు. సో పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి. అలాగే మన రాజస్థాన్ ఒక ట్రైనింగ్స్ అనేవి కూడా యాటిట్యూడ్ ట్రైనింగ్స్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. పాజిటివ్ థాట్స్ పాజిటివ్ ఎవరికైనా సరే, ఏ సెమినార్లైనా అలాగే ఏ స్పిరిచువల్ ట్రైనింగ్ అయినా చెప్పేది ఉంటే ఏమని పాజిటివ్గా థింక్ చేయమని. మన సక్సెస్ ఏం కావాలి? పాజిటివ్ థింకింగ్. సో పాజిటివ్ థింకింగ్ అనేది ఎవరికైనా సక్సెస్ సాధిస్తుంది. అలాగే నా సక్సెస్ కూడా అదే కూడా అవుతుంది. 2025 అక్టోబర్ 2 నా బర్త్డే నాటికి నేను ఇంకో కార్ కొనుక్కోబోతున్నాను, అది కూడా బెంజ్ కార్. మరి మీరు ఎవరైనా నాతో పోటీ పడవచ్చు, లేకపోతే మీతో మీరు పోటీ పడవచ్చు. థ్యాంక్ యూ. సూపర్. ఎవరైనా తీసుకోవచ్చు, ఏది కావాలంటే అది. రైట్ ఫ్రెండ్స్. తర్వాత చూడండి, మరి మొన్న రీసెంట్ గా ఒక కార్ లాంచ్ అయింది, మీరు అందరూ చూశారు. ఏం కార్ అనేది? ఎలా ఉంది? సూపర్. మరి ఇంకొక కమింగ్ గా 19 lakhs కార్ రాబోతుంది. స్టార్ డైరెక్టర్ రావాలి, అవడంలోనే గట్టి ట్రైన్ పెట్టుకోవాలి. 3 months మెయింటైన్ చేయాలి. కొత్తగా స్టార్ ఎవరండి? న్యూ స్టార్స్. ఎస్ ఆల్రెడీ ఇచ్చేవారు సార్, మీరు కార్ తీసుకున్నారు కదా, ఇప్పుడు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే స్టార్ పెట్టుకున్నారో, స్టార్ అయినా 3 months మెయింటైన్ చేసుకోవడం, కార్ తీసుకోవడం అంతే. సో చూడండి, ఈ సంవత్సరం అనుకోవాలి, ఆల్రెడీ 10వ తారీఖు రాబోతుంది. రేపు 20వ తారీఖు తర్వాత 20వ తారీఖు ఎప్పుడు? ఫస్ట్ వీక్. ఎస్. సో కమింగ్ 1 month లో మరి 10వ తారీఖు రాబోతుంది మన టీంలో. మరి ఇప్పుడున్న 10 మంది కలిసి కనీసం ఒక్కొక్కరికి 5 ఇవ్వచ్చా? మనం ఇవ్వచ్చా? సంవత్సరం మొత్తం కష్టపడి మరి అప్పుడు ఎన్ని కాలం అవుతుంది మనకి? సింపుల్. చూడండి, కలర్ఫుల్ కార్స్. ఎవరి కలర్ ఆలోచిస్తాం, ఎవరి కలర్ ఆలోచిస్తా ఉంటే ఎవరి చాయిస్ కావాలి, ఏది నచ్చుతుంది? బొమ్మ కాలు కాదు కదా. చూడు, ఎవరి నచ్చిన కాలు ఆలోచిస్తున్నారు. ఎస్, అలా మన టీంలో 50 కాలంతో ఒక అద్భుతమైన ర్యాలీ చేసుకుపోతున్నాం నెక్స్ట్ డే. బాగుందా లేదా? ఎస్ ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడే ఆల్రెడీ మన టీంలో, మన వెల్ఫేర్ టీంలో 5 ఉన్నారు 1 lakh రన్నర్స్. మరి ఒక్కలో 5 చేసినప్పుడు 5 ఎంతమంది చేయొచ్చు? మన 5 ఎంతమంది చేయొచ్చు? 30 members ని. ఈజీగా కష్టమా? సో పవర్ అకాడమీకి నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ డిసెంబర్ నాటికి మనం మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. అలాగే ఎవరైతే 1 lakh రన్నర్స్ ఉన్నారో, ఇప్పుడు ఆల్రెడీ 1 lakh రన్నర్స్, మనం ఏం చేద్దాం? 3 lakh, 4 lakh, 5 lakh unlimited. మీ ఇష్టం, మీ అబిలిటీ, మీ కెపాసిటీ. ఆల్రెడీ 10,000 అలా ఉన్న వాళ్ళకు 1 lakh రావాలి, 10 times పొందాలంటే. ఆల్రెడీ 1 lakh ఉన్నారు, 3 lakhs, 4 lakhs, 5 lakhs. ఈజీగా కష్టమా? ఈజీనే.
ఎప్పుడు విజువలైజ్ చేస్తున్నప్పుడు. విజువలైజ్ కమిట్మెంట్ తర్వాత వస్తాయి, ముందు విజువలైజ్ చేసుకోండి. ఎస్ నాకు కావాలని కోరుకోండి, పొందుతామని నమ్మండి, బలంగా నమ్మండి. నేను నమ్మాను అవుతుంది, మీరు నమ్మితే మీకు అవుతా లేదా? నమ్మకమే విజయం ఎవరికైనా అంతే. ఎస్ సో 2025 డిసెంబర్ 31 నాటికి 10 lakhs ప్లస్ ఎర్నర్స్ ఆపర్చునిటీ. మెంబర్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నారు. ఇక రాకింగ్ చేస్తారు లేదా పవర్ అకాడమీ గుర్తింపు లభిస్తా లేదా మనకి? ఎస్ సార్ శిష్యులుగా మనం సాధించి చేద్దాం. సార్ శిష్యులు ఆల్రెడీ సాధిస్తున్నారు, మనం కూడా సాధించాలా వద్దా? కాపీ కొట్టాలా వద్దా? ఎస్ డూప్లికేషన్ చేయాలా వద్దా? ఎస్ రైట్ రైట్. సో చూడండి పిఎంసీ మెంబర్స్ వచ్చిన పవర్ అకాడమీ కూడా నిలబడబోతుంది అతి త్వరలో. సో లేటెస్ట్ నిలబడదాం. ఫస్ట్ బిఎంసీ మెంబర్స్ గా మనం గట్టిగా కృషి చేద్దాం. సో సార్ ఇచ్చేద్దాం. సో 1 by 1 మనం ఏదనుకుంటామో జరుగుతుంది అనుకోవాలంటే. సో చూడండి సిద్ధార్థ్ సింగ్ గారి ట్రైనింగ్ లో నాకు అర్థమైంది దీనికి వెళ్ళలేవు హద్దులే లేవని. 1 కూడా తీసుకుంటారా మీ ఇష్టం అంటుంది కంపెనీ. ఎస్ఆర్నో ఇచ్చింది సిద్ధార్థ్ సింగ్ సార్ ఇచ్చేప్పుడే మనకి ఇస్తుందా లేదా? మరి ఆయన శాస్త్రం మనం ఉండొచ్చా లేదా? ఎప్పుడు రీచ్ అవుతా ఉండాలి. మనం డేట్ అయితే ఇవ్వాలి. ఎప్పుడు మనం విజువలైజ్ అవ్వాలి. సిద్ధార్థ్ సింగ్ గారితో మనం డేట్ తీసుకోవాలి. అలాగే సుబ్బయ్య చెట్టి గారితో ఆల్రెడీ డేట్ తీసుకుందాం. అలాగే మనకి కంపెనీ ఎండీస్ అడిగినప్పుడు డేట్ ఇవ్వడానికి మనం తగ్గ వర్క్ చేయాలి. ఎస్ఆర్నో? సో రమ్మంటే రావడం కాదు, వర్క్ చేస్తే ఆలే వస్తారు. ఎస్ఆర్నో? సో మనకి అర్జెంట్ గా కావాల్సింది ఏంటి అంటే మన ఎండీ గారితో మంచి డేట్ తీసుకుందాం. ఎప్పుడంటే మనం 10 lakhs ఎర్నర్స్ అయినప్పుడు. అది అవుతుందా లేదా నమ్మండి. అవుతుందా లేదా? ఎస్ బలంగా నమ్మితే అవుతుంది. 3 lakhs 4 lakhs 5 lakhs 10 lakhs మీరు 10 lakhs పెట్టుకున్న ఆశ్చర్యం లేదు. పెట్టుకోకూడదని ఎక్కడ కండిషన్స్ లేవు. ఎవరైనా ఏదైనా గోల్ పెట్టుకోవచ్చు. అది అవుతుందని నమ్మినప్పుడు. నమ్ముతున్నారా లేదా? అది ఇంపార్టెంట్. నమ్మిన వాళ్ళకి అవుతుంది. నమ్మకమే విజయం. సో ఫ్రెండ్స్ సో ఇక్కడ నాకు నచ్చిన స్లైడ్ ఇది. సో బయట కూడా డబ్బులు వస్తాయి. ఏ పని చేసినా డబ్బులు సంపాదించవచ్చు, కానీ డబ్బులు మాత్రమే వస్తాయి. వెస్టేజ్ మాత్రమే. హెల్త్ సంపదన తేడా ఏంటి? సంపద అంటే మిగిలింది, సంపాదించగా మిగిలింది సంపద. ఎస్ సో ఇవాళ ఖర్చులు అయిపోతున్నాయి అందరికి. ఎంత అంటే నెలకి 1,50,000 60,000 1,00,000 పైన సంపాదిస్తే సరిపోతుంది. కానీ దాయాలంటే సంపదగా మార్చాలంటే మన 2 lakhs 3 lakhs 5 lakhs వెళ్ళాల్సిందే. మరి 1,00,000 సాటిస్ఫైగా ఉంటే ఇప్పుడు ఏదైనా సరిపెట్టుకున్నామని ఆలోచిస్తే సాటిస్ఫాక్షన్ అంటే దాన్ని ఏమంటారు కంఫర్ట్ జోన్లో ఉంటే అర్థముందా? మరి 2040 నాటికి 10 లక్షలు ఖర్చు కావాలని చెప్తున్నారు కదా, మరి అన్నప్పుడు మన ఎక్కడ ఉండాలి? 50 లక్షలు. ఎస్ సో మనకి ఆటోమేటిక్ గా ఎప్పుడు అవుతామంటే వెల్త్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే. ఎస్ ఆర్ నో? వెల్త్ క్రియేట్ చేయడం అంటే ఖర్చులు సరిపోతాయి, కంఫర్ట్ జోన్ లో ఉండడం కాదు. ఖర్చులు మించిన ఆదాయం ఎప్పుడు పొందడం, రానున్న రోజులకి సరిపడా ఆదాయం పొందడం. సో అలా క్రియేట్ చేసుకుంటే వెళ్తే మనకు ఆటోమేటిక్ గా సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇక్కడ. ఎందుకని ప్రతి సంవత్సరం 4 వారానికి తీసుకెళ్ళేది ఎవరు? కంపెనీ. బయట ఎక్కడైనా సాగుతుందా? మన వ్యాపారాలు అవుతుందా? అవ్వదు. ఇక్కడ అవుతుంది. కాబట్టి మనం విజువలైజ్ చేసుకుందాం. మనకి పాసిబుల్ కాదనేది ఏం లేదు. ప్రతి సంవత్సరం డైమండ్ అండ్ అబౌవ్ 3 ఫార్మ్స్ లో ఉండాలి. పెట్టుకోండి మైండ్ లో. నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం 2025 ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిన సిల్వర్ కూడా ఛాన్స్ ఉంది కదా, ఉందా లేదా? మరి సిల్వర్ అండ్ అబౌవ్ కదా మనం. మరి మనం అందరం ఎవరైతే డైమండ్ లో ఉన్నారో వాళ్ళందరికీ సాధ్యమవుతుందా లేదా థాయిలాండ్ రావడం? మరి నాతో పాటు థాయిలాండ్ ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది? థాయిలాండ్ ఒకసారి చూసాం కదా అంటారా? మళ్ళీ చూడకూడదా? మళ్ళీ మసాజ్ చేయించుకోకూడదా? అదండి. ఫస్ట్ ఒకసారి మన కోసం వెళ్ళాం, ఇప్పుడు టీం కోసం. చూడండి రేపు దుబాయ్ ట్రిప్ కూడా అంతే. దుబాయ్ కూడా వాస్తవానికి ఎవరో ఒకరు వెళ్ళాలి టీం కోసం అని చెప్పేసి మరి రెడీ అయ్యింది మా మిసెస్. ఎస్ అంతే. ఎస్ మరి స్విట్జర్లాండ్ మరి
లండన్ ఎంతమంది వస్తారు? లండన్కి ఎవరైతే ప్లాన్ చేస్తారు? 1 2 3 సూపర్. లండన్ రైట్, ఓకే. ఏది విజువలైజేషన్ అంటే నాకేం సంబంధం లేదు, చెప్తాను కదా, ఎంత చెప్తాను. మనం ఏది అనుకున్నామో అది జరిగింది. ఎస్ఆనో ఏది అనుకున్నామో అది పొందాం. ఏది పొందాలనుకుంటామో పొందుతాం అనుకుంటే తప్పకుండా. తప్పకుండా. ఎస్ ఫ్రెండ్స్. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ది వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ పాసిబుల్. సో నాతో పాటు పరుగు తీయడానికి, నాతో పాటు కలిసి నడవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Always ready. Yes, ready. Yes. వావ్, అలానే గట్టి పట్టుకోండి. We are ready. థ్యాంక్ యూ విష్ యూ వెల్. Thank you. ఎస్ ఫ్రెండ్స్. సో ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. ఎందుకంటే మనం 2025లో అద్భుతాలు సాధించబోతాం. ఇది గోల్డెన్ ఇయర్, పవర్ అకాడమీలో గోల్డెన్ ఇయర్. సో ఈ ఇయర్ సాధించి చూపిద్దాం. ఆలోచిస్తా కూర్చోవద్దు మనం. ఏమంటారు? ఎస్. థ్యాంక్ యూ. మరి అలాగే ఎవరెవరు ఏమేమి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూసిటీస్ మీరు ఏమంటున్నారు? 2025 ఎలా విజువలైజ్ చేస్తున్నారు? మీ మాటలో నేను విందామనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఈ దంపతులు ఫస్ట్ ఇన్వైట్ చేద్దాం. భారతీ మసాలా గారు, హార్టీ వెల్కమ్ సార్. మరి విజన్ సాధించాం, ఇప్పటిదాకా సాధించింది అయిపోయింది. మరి ఏంటి ఈ 2025 నాటికి నా గమ్యం ఎటువైపు, నేనేంటి ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఇంకెక్కడికి వెళ్ళాలి అనేది నా విజన్. డిసెంబర్ 2025 నాటికి పర్ మంత్ 5 lakhs తీసుకోవాలి. సెప్టెంబర్లో నా బర్త్డే. మరి కావాలని చేస్తున్నారు, అన్ఎక్స్పెక్టెడ్ గా చేస్తున్నారు, నాకైతే తెలియదు. కానీ సెప్టెంబర్ 23 నాటికే నన్ను డైమండ్ డైరెక్టర్ చేశారు. అదే సెప్టెంబర్ కి యూసీడీ అయ్యాను. మళ్ళీ అదే సెప్టెంబర్ 23 నా బర్త్డే, 26 మా వాళ్ళ బర్త్డే. మరి ఆ నెల మా లక్కీ మంత్ అనుకుంటున్నాను. డబల్ క్రౌన్ డైరెక్టర్ డీసీడీ రావాలని చెప్పి మరి నేను అయ్యాను. 5 lakhs తీసుకోవాలనే గోల్ నేను డిసైడ్ చేసుకున్నాను. నేను 1 lakh ఎర్నర్ రావడమే కాకుండా నా టీంలో 2 1 lakh ఎర్నర్స్ ఉన్నారు. మరి ఇక్కడి నుంచి ఆ 2 కాకుండా 5 members 1 lakh ఎర్నర్స్ గా తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఇప్పటికే నా టీంలో 4 కార్లు ఉన్నాయి. మరి ఈ ఇయర్ ఎండింగ్ కల్లే 5 కార్లు నా టీంలోకి రావాలి. మరి ఎవరికి 1 lakh కావాలి, ఎవరికి కార్ కావాలి అన్న వాళ్ళకి నా ఫుల్ సపోర్ట్. అది వద్దంటే సపోర్ట్ ఇవ్వాలంటే కాదు, అంటే అది సాధించే విధంగా మేము ఇద్దరం కూడా ఎప్పుడు సిస్టమ్ వైజ్ గా మీకు ఎప్పుడు సపోర్టబుల్ గా ఉంటూ ఉంటాం. 8 ఛానల్ మీద నా వర్క్ 8 LOPs తీసుకోవాలి ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్ 8 LOPs అయిన తర్వాత వచ్చేసరికి నా డెప్త్ కాదు, నా డైరెక్ట్ ఆల్రెడీ ఇద్దరికి వచ్చేసింది. చంద్రప్రియ మేడం అండ్ అశోక్ కుమార్ సార్ ఆల్రెడీ కార్స్ తీశారు. నా డైరెక్ట్ ఆరుగురు చేత నేను కాఫీ ఇచ్చాను. డెప్త్ ఎంతమంది అయినా వెళ్తుంది, బట్ నా డైరెక్ట్ ఆరుగురు చేత నేను పెట్టుకున్న విజన్ అనమాట తీపించాలి. రైట్. అండ్ తర్వాత వచ్చేసరికి సిఎన్సీలు ప్రతి ఛానల్ మీద ఒక 60 సిఎన్సీలు ఉండాలని చెప్పేసి ఫోకస్గా పెట్టుకొని వర్క్ చేస్తాం సార్. 100% చేసి తీరుతాను. ఎవ్రీ ఛానల్ 60 సిఎన్సీ తర్వాత ఇళ్ళనే ఉండదు, బట్ 60 సిఎన్సీ నా ఫోకస్ ప్రతి ఛానల్ మీద. అయిన తర్వాత నా ఛానల్లో 11 మందిని 1 lakh ప్లస్ ఎన్నర్గా ఇప్పుడున్న వాళ్ళు కాదు, న్యూగా 11 మందిని 1 lakh ప్లస్ ఎన్నర్గా రెడీ చేయాలని నేను ఫోకస్ చేసి వర్క్ చేస్తున్నాను సార్. 100% చేసి తీరుతాను. రైట్. మా పాపకి శ్రావణ మాసం రోజున తనకి పట్లాల చోకర్ తీసుకోవాలని చెప్పి గోల్గా పెట్టుకున్నాను సార్. మా పాప నా బెస్ట్ సక్సెస్ ఎమోషనల్ గోల్ మా పాప అనమాట. సో తనకి ఇష్టం అనమాట. అడిగింది అంటే నాకు ఇది కావాలి అమ్మని అడిగింది. 100% శ్రావణ మాసానికి తనకు అలా పెట్టుకున్నాను. ఇది ఎప్పుడైతే నాకు పిక్చర్ బేస్గా ఉంటుందో అది నేను అచీవబుల్ చేస్తాను.
ప్రతి నిమిషం నాకు గుర్తు చేసి ఇచ్చేసన్నమాట. నా ల్యాప్టాప్లో కూడా మా పిల్లలు ఇద్దరిని పెట్టుకుంటాను. ఎందుకంటే నా ఒక్క నిమిషం కూడా కన్ను ఏ మార్పు రాకుండా లేజినెస్ రాకుండా ఫోకస్గా వర్క్ చేయాలని చెప్పి పెట్టుకుంటూ ఉంటాను. రైట్ అయిన తర్వాత 5 lakhs ప్లస్ అన్నారు. ప్రతి నిమిషం నేను సాధించాలి 5 లక్షలు. ఎవ్రీ మంత్ 5 lakhs ఎన్నర్గా నేను ఉండాలి. ఎన్నర్గా నేను ఉండాలి. అలాగా నేను రెడీ అవుతాను. 1 నెల 2 నెలలు తీసుకుంటాం కాదు, ప్రతి నెల తీసుకోవాలి. ప్రతి నెల తీసుకోవాలి. ఈ నెల తీసుకున్నాను అనడం కాదు. ఎవ్రీ మంత్ 5 lakhs ఎన్నర్గా నేను ఉండాలి. 100%. నేను జాయిన్ 1.5 year అయింది ఇప్పటికి. మన డిసెంబర్ 31కి నాది 2025 సంవత్సరం. నేను పెట్టుకున్న గోల్ 3 లక్షలు ప్లస్ ఇన్కమ్ నేను సాధించాలి. రెండవది నా టీం 274 మంది ఉన్నారు. నా టీం సైజు రేపు డిసెంబర్ 25 నాటికి నా యొక్క టీం సైజు 6000 అవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా టీం సభ్యులు ఇప్పటికీ కార్డ్స్ ఇద్దరు రెడీ అయినారు. ఒకటి మన వెంకటరావు గారు, 2 మన విశ్వనాథ్ రెడ్డి గారు. ఇంకా వారు కాకుండా ఒక 3 కనీసం కార్ తీసుకునే కార్ అచీవ్మెంట్గా చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా ఐపీఎల్స్ నా యొక్క టీంలో మినిమం ఒక 5 members ఐపీఎల్స్ అవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తాను. 2025 నాటికి నేను ప్రామిస్ చేస్తున్నాను నా యొక్క ఇన్కమ్ 3 lakhs ప్లస్ అవ్వాలి. ఇదే హోటల్లో నేను మన కుటుంబ సభ్యులందరూ కూడా నా తరపు ట్రీట్ ఇవ్వాలని నాకు 2025 June 18th నేను ఒక యూసీడీగా 2 lakh ఎర్నర్గా నిల్చోవాలని ఇప్పటి వరకు నేను దాంతోటి వెదురు చెట్లాగా కింద వేలు విస్తరించుకొని నడవడం నేర్చుకున్నాను. ఇప్పుడు నేను పైగా ఖచ్చితంగా నేను ఇప్పుడు ఎలాంటి వర్క్ చేయాలని నేను నేర్చుకున్నాను. అందువల్ల నేను June 18th యూసీడీగా 2 lakh ఎర్నర్గా ఖచ్చితంగా నిలబడి తీరుతాను. అలాగే నాకు ఇప్పటి వరకు ఒక క్రౌన్ డైరెక్టర్గా 6 ఛానల్స్లో నా వీక్లీ సెమినార్స్ జరగాలనేది నేను టార్గెట్గా పెట్టుకున్నాను. ఈ సంవత్సరం జరిగే థాయిలాండ్ సిల్వర్ అండ్ ఎబో నా టీంతో నేను 30 మంది వెళ్ళాలని ఇంకొకటి టార్గెట్. నేను ఈ సంవత్సరం పెట్టుకున్న గోల్ డిసెంబర్ కల్లా నేను ఈగల్ ఐపీఎల్ కావాలని, నా టీం నుంచి 5 cars తీసుకోవాలని నేను అంటే తీసుకురావాలి టీం కానీ నేను డిసైడ్ చేశాను. నెక్స్ట్ నా 5 cars తోటి ఇక్కడ వాళ్ళందరినీ నెక్స్ట్ నోవాటెల్లో కూడా ఇదే హోటల్లో వాళ్ళందరినీ నేను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇష్యూ వచ్చేసరికి ఆగస్టు కల్లా గ్రౌండ్ డైరెక్టర్ కావాలి. ప్లస్ డిసెంబర్ కల్లా నేను ఈసీడీగా 2 lakhs ఇన్కమ్ తీసుకొని నా టీంలో ఒక 10 మందిని 50,000 ఎంఎస్ని క్రియేట్ చేయాలని చెప్పేసి గోల్ పెట్టుకొని వర్క్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అండి. నా పచ్చ రామాంజలి అత్తవరపేట నుంచి ఎమ్మెల్యే వర్క్ చేస్తున్నాను. మరి నా విజన్ వచ్చి 2025 నాటికి డిసెంబర్ నాటికి 1 lakh ఇన్కమ్ తీసుకుంటూ అలాగే ఒక గ్రౌండ్ డైరెక్టర్గా అచీవ్ చేసి నా టీంలో 10 మంది కూడా మినిమం ఒక 50 కోట్ల ఇన్కమ్ ఇవ్వాలని ఉద్దేశంతో వర్క్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. నేను డైనర్ వర్క్ చేస్తున్నాను. ఈ డిసెంబర్ ఆఖరికల్లా నేను గ్రౌండ్ డైరెక్టర్ చేస్తానని పెట్టుకున్నాను. థ్యాంక్స్ సార్. మనం ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఇంత మంచి డ్రీమ్స్ ఉంటాయని కానీ ఉండాలని కానీ ఎప్పుడు కూడా మన నిద్రపోతున్నప్పుడు కూడా మనం ఆలోచించి ఉండము. సారు అంటే మనకి బిజినెస్లో ఉండటం వల్ల ఏవైతే చూస్తామో ఎంత మెరిట్గా అయితే ఉన్నదాన్ని మనం చూస్తామో, ఎంత అప్లైనర్స్ అంటే ఎంత అచీవ్మెంట్ అయిన వాళ్ళని చూస్తామో, వాళ్ళని చూసి మనం గ్రహించుకునేది ఏంటి అంటే మన ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది అనేది గ్రహించి ముందుకు అడిగేయాలి. ఈ బిజినెస్లో ఈ బిజినెస్ మొత్తం కూడా లెర్నింగ్, మొత్తం ఎప్పటికప్పుడు లెర్నింగ్. ప్రతి ఫుడ్ కాడ నుంచి మనం ప్రతి నడవడిక కాడ నుంచి ప్రతిదీ లెర్నింగే. సో ఆ లెర్నింగ్ తీసుకొని ముందుకెళ్తూ నేను ఈ డిసెంబర్ నాటికి యూసీడీగా యాజ్ ఏ 150 lakhs థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రకరకాల కలిసిన మనసులు వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తుల్ని వెస్టేజ్లో తీర్చిదిద్ది ఒక స్థాయిలోకి నిలబెట్టినటువంటి కృష్ణా సార్కి, ఈ యొక్క పవర్ అకాడమీ అధినేత 2వ వ్యక్తి అయినటువంటి నాగేంద్ర గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ వెస్టేజ్ ఫ్యామిలీలో 8 months అయిపోతుంది. 9 months ఎంటర్ అయ్యాను.
నేను ఇప్పుడు స్టార్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నిన్న లాస్ట్ అయిపోతుంది, నాది స్టార్కి ఇష్యూ అయ్యాను. ఈ స్టార్ కంప్లీట్ చేసుకుంటూ నేను ఆగస్టు 15th నాటికి క్రౌన్ అవ్వాలని ఒక గోల్ పెట్టుకున్నాను. అయితే మనం ఇప్పుడే టీం బిల్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేలోపు ఒక 6 monthsలో కార్ తీసిన తర్వాత 1 lakh నేను అవుతాననుకుంటున్నాను. నా గోల్ వచ్చేసి 1 lakh ఎనర్స్ అండి. 1 lakh అయి చూపిస్తాను ఖచ్చితంగా. రాయలసీమ నేను మాటించాను, 1 lakh చెప్పినాను, ఖచ్చితంగా పెడతాను. నేను పెట్టడమే కాదండి, 4 ఎకౌంట్లు చేస్తాను. అలాగే నా టీంలో మంచిగా ఇప్పుడు ఒక్కొక్కరు 35,000 33,000 తీసుకుంటారు. అలాగే ఒక్కొక్కళ్ళు 50,000 తీసుకుంటే నేను ముగ్గురు ఖచ్చితంగా తయారు చేస్తాను. నేను 2025 ఈ రేటింగ్ కల్లా గ్రౌండ్ డైరెక్టర్గా 1 lakh ఎన్నోగా ఉంటాను. సీరియస్గా కోరుతున్నాను. వారి దంపతులిద్దరినీ కూడా మన టీంకి బెస్ట్ విషెస్ అందించాల్సింది. అలాగే ఈరోజు ప్రోగ్రాం పట్ల వారి అభిప్రాయం, అలాగే సార్ మనకి 2025లో సార్ యొక్క గైడ్ లైన్స్లో మనం ముందుకెళ్ళడానికి మన టీంకి గట్టి మెసేజ్ అంటే సార్ యొక్క మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ ది వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. Thank you. Good morning. Good morning. Good morning. Good morning. No messages. కంగారు పడుతూ కానీ అందరూ గుడ్ మార్నింగ్ నేను వస్తే 11:10 అన్నట్లు ఉంటాను. అదైతే కాదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, సో నైస్. చాలా అద్భుతం. నిజంగా మేము చాలా గర్వపడే సమయం అన్నమాట ఇది. నిజంగా నెట్వర్క్ అంటే ఎలా చేయాలంటే ఇలాగా అని మరి గ్రేట్ గురు నాగేంద్ర గారి ఫస్ట్ నుంచి కూడా ఆయన నీడలో ఆయన బాటలో నడుస్తూ ఇంత మంచి యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకుని లీడ్ బై ఎగ్జాంపుల్ లీడర్ అంటే అన్ని విషయాలు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా పవర్ అకాడమీలో మనకున్న మంచి లీడర్స్లో ఒక బెస్ట్ లీడర్గా గ్రేట్ లీడర్గా నిరూపించుకుంటూ నిజంగా ఎంత అద్భుతంగా ఇవాళ మాటలతో చెప్పేది కాదు, నిజంగా అనమాట. చాలా అనుకుంటాం, యాక్చువల్గా అందరూ అనుకుంటాం, కానీ ఆచరించడం ఎంత ఇంపార్టెంట్ అనేది. సో విజువలైజేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా కృష్ణ గారు, ఫెయిర్ అండ్ ఫైర్ మెంటాలిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్గా, కష్టాన్ని ఇష్టంగా చేయటం అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి మీ అందరి గ్రేట్ అప్లైన్, గ్రేట్ మెంటర్ కృష్ణ గారు, పూర్ణిమ గారి దంపతులకి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో కృష్ణ గారు, అందులో ఒక్కటి కూడా ఒక చిన్న పొల్లు కూడా పోకుండా అన్నీ అచీవ్ చేయాలి. మన పవర్ అకాడమీ నుంచి బిగ్గెస్ట్ అచీవర్గా, ఎస్ 1 by 1 ఒకరిని చూసి వస్తే ఇన్స్పిరేషన్. అదే నెట్వర్క్ అంటే మీరందరూ ఎలా నెక్స్ట్ పెట్టుకున్నారో అది మరి దానికి పునాది ఒకళ్ళు ఉండాలి, లీడర్ ఫస్ట్ ఉండాలన్నమాట. ఒక చూడండి, ఇంత పెద్ద ఆపర్చునిటీని ఏం సార్ అని అంటే, సార్ నా టీంకి నేను పెద్ద గోల్ సెట్ చేయాలంటే నేను ముందు చెప్పింది చేయాలి సార్, నేను చూపించాలి, అది దానికి నేను డిసైడ్ అయ్యాను సార్. సో నిజంగా ఎంత అవుతుంది ఏంటి అది కాదు, నేను ఇంతకు 100 రెట్లు సంపాదిస్తాను, అందులో సమస్య ఏం లేదు. కాబట్టి ది బెస్ట్ టీం నేను చేయాలి పవర్ అకాడమీ నుంచి అని ఏదైతే పెద్ద విజన్ ఉందో దానికి ఇది పునాది. దానికి ఈరోజు నేను ఈ విధంగా చేస్తున్నాను. మీరు తప్పకుండా రావాలని 10 రోజుల క్రితమే ఇంటిమేట్ చేస్తే చాలా ఆనందపడి డెఫినెట్గా, కానీ ఈవెన్ రేపు సండేకి అని చెప్పేసి చెప్తే దానికి కూడా నేను సిద్ధపడి, నేను యాక్చువల్ ఛాంపియన్ డే పెట్టుకున్నా సండే, దాన్ని కూడా మార్చుకుని రావడానికి ఈ టైం వరకు అయితే ఖచ్చితంగా కృష్ణ గారికి ఇవ్వాలని ప్రిపేర్ అయ్యాను. బట్ సారు దాన్ని ముందుకు తీసుకొచ్చి 3rd చేయడంతో నేను 5th ఛాంపియన్ డే చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. సో నిజంగా మనస్ఫూర్తిగా మా జయ తరఫున కూడా హృదయపూర్వకంగా ఈ దంపతులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పూర్ణిమ అండ్ కృష్ణ గారు నిజంగా ది బెస్ట్ లీడర్స్గా మన పవర్ అకాడమీ నుంచి వెస్టేజ్లో నిలబడాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ కంగ్రాచులేషన్స్. నిజంగా బెస్ట్ అనమాట, యు ఆర్ ద బెస్ట్ కపుల్. గర్వంగా ఉంది ఇలాంటి కపుల్ మన టీంలో ఉన్నందుకు. నాగేంద్ర సార్ ఇలాంటి మంచి కపుల్స్ని తయారు చేసుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. రైట్, అలానే మిగతా మన లీడర్స్ అందరూ. ఓకే, నిజంగా ఒక
మామూలుగా ఫస్ట్లో మనం నెట్వర్క్లో మనం మెసేజ్లో స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక 6,000 పాయింట్లు మనకు రావటం, ఒక 6,000 పాయింట్లు డౌన్ లైన్కి తీసుకుని ఇచ్చి మనం ఎల్ఓబి తీసుకోవటం పెద్ద గోల్ అది కదా. మరి అలాంటిది 6,000 10,000 కాదు, విమెన్ లీడర్స్ కూడా 1 lakh పీవీస్ చేయగల సత్తా ఉన్నవాళ్ళు అని మన పవర్ అకాడమీ నుంచి ప్రూవ్ చేస్తూ 2 యూసీడీలు 1 lakh పీవీస్ తీసుకుని మరి సగర్వంగా మేము 5 lakhs ఇన్కమ్ తీసుకుంటాం, లేదా ఇంకా పెద్ద అచీవ్మెంట్ చేస్తామని అలాంటి ఒక పునాది పడిందంటే ఇలాంటి గ్రేట్ అప్లయన్స్ వల్లనే. టీటీటీ ద్వారా ఎవ్రీ టైం మంత్లీ ట్రైనింగ్స్ ద్వారా పునాది వేస్తే దాన్ని బలంగా తీసుకుని ముందుకు తీసుకెళ్తున్న కృష్ణ గారులకే ఈ క్రెడిట్ చెందుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు. ఒకే మాట ఏంటంటే ఫాలో యువర్ అప్లైన్, ఫాలో ద సిస్టమ్. అది అవేదిక ఆల్రెడీ ఉంది. ఒక ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడన్నా వస్తే లైన్లో కూర్చొని క్లియర్ చేసుకుంటాం. బట్ 1 team 1 dreamగా వెళ్ళాలి. అందులో రెండో క్వశ్చనే లేదు, రెండో క్వశ్చనే పెట్టుకోవాలి. ఓకే, సో ఎప్పుడు మనకి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా రావంటే మన మైండ్ మెచ్యూరిటీ పెరిగే కొద్దీ రావు. ఓకే, కాబట్టి అవి మనం ఎందుకంటే లీడర్గా మన పెద్ద లీడర్ అవ్వాలని అంటే అంతే. మన ఫ్యామిలీలో 100 రకాల వ్యక్తులు వస్తారు, చక్కగా అందరితో ఇట్లాగే ఆయన అసలు నెగిటివ్ చూడడు, సమస్య చూడడు, అసలు చాలా ఫెయిర్గా పాజిటివ్గా వెళ్తూ అన్నీ నాకు ఏమి కాదు మంచి జరుగుతుందని మంచి వే తీసుకోవడం వల్లనే మీలాంటి మంచి పీపుల్ వచ్చారు ఫ్యామిలీలోకి. కాబట్టి ఇది కొనసాగించండి. ఓకే, మీ అందరి డ్రీమ్స్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నో డౌట్ 2025 మన పవర్ అకాడమీ కూడా రాక్ చేయబోతుంది బిగ్ వేలో. విష్ యూ వెల్ ఆల్ ద వే. ఎస్పెషల్లీ ఇలాంటి వండర్ఫుల్ శిష్యుని తయారు చేసిన మా బెస్ట్ ఫ్రెండ్ మా నాగేంద్ర సాయి. ఎస్, మై మెంటర్, మై గురు నాగి సార్ బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా దంపతులైతే నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఆశీర్వదం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, రైట్ అండి. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక లీడరు స్టార్ హోటల్ ఫస్ట్ టైం మన పవర్ అకాడమీలో ఒక లీడరు ఇటువంటి స్టార్ హోటల్ ప్రోగ్రామ్ చేసిన ఘనత మిస్టర్ కృష్ణ గారు. ది బెస్ట్ 5-star హోటల్, ది బెస్ట్ హోటల్ ఇన్ విజయవాడ. అంటే థింక్ బిగ్, ఏదైనా ఎంత ఉన్నా ఇక్కడ చూడాలంటే అదే కృష్ణ గారు. అలాగే మీరందరూ కూడా చాలా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. 1 team 1 dream గా మన ఎస్టేట్లోకి లక్ష్యాల కోసం చాలా లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి డబ్బులు సంపాదించే చాలా మార్గాలు ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్లో ఏం చెప్తాను, వెస్టేజ్ ఇంటికి వచ్చే డబ్బులు సంపాదించుకోవడం కానీ జెన్యూన్గా ఇక్కడ సంపాదించుకోవాలి. జెన్యూన్గా టీమ్ బిల్డ్ చేసి చక్కగా ప్రొడక్ట్ని ప్రమోట్ చేస్తూ హెల్తీగా తీసుకోవాలి. ఓకేనండి, అట్లా అందరూ చేస్తున్నారు. ఇంకా మరింత బాగా చేయాలి, ఇంకా మరింత సక్సెస్ అవ్వాలి, ఇంకా మరింత స్ట్రాంగ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 2025లో మాత్రం డే 1 నుంచే చేస్తాను, ఇంకా బాగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.